కర్రీలోకి వేసే మసాలాలు. తెల్ల నువ్వులు వేయించి చల్లారబెట్టేసుకున్నాను. పల్లీలు, ఎండు కొబ్బరి, మిరియాలు, జీడిపప్పు, జీలకర్ర, కరివేపాకు. సో మనం ఎప్పుడైనా కర్రీ చేసినప్పుడు ఇవన్నీ పొడి పెట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని కర్రీ చేసినప్పుడల్లా ఒక స్పూన్ వేస్తే ఈ పిల్లలు బాగా తినేస్తారు. ఇవేం తినరు కదా వీళ్ళు, కరివేపాకు పక్కన పెడతారు. సో అందుకే పొడి చేసి కర్రీలోకి వేసేస్తా. ఎప్పుడు ఎలా తింటారో నేను చూస్తాను. ఇంకా కూర కూడా చాలా టేస్టీగా వస్తుంది. సో ఇవన్నీ పొడి కొట్టేద్దాం. సో అన్నీ ఇట్లా పౌడర్ చేసేసి కొబ్బరి, కరివేపాకు, పల్లీ పౌడరు, ఇది జీరా పౌడర్, అది జీడిపప్పు, ఇది మిరియాల పొడి, అది నువ్వుల పొడి. సో మనం ఎప్పుడైనా కర్రీ చేసినప్పుడు కర్రీలోకి ఒక్కొక్క స్పూన్ అన్నీ వేసుకున్నామంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అసలు ఇట్లాంటివన్నీ తినరు కదా. సో వాళ్ళకి కరివేపాకు అంతా ఇట్లా పొడి చేసి కూరలోకి వేసేస్తే తినేస్తారు.